అయోధ్యలో జరిగినటువంటి విరాళాల అవకతవకలు, అందులో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని గురించి ప్రతిపక్ష ఎంపీలందరూ కూడా పార్లమెంటు బయట బైఠాయించడమే కాకుండా వాళ్ళు ఒక హుండీ పెట్టి, అదే మనం డబ్బులు వేస్తాం కదా చిన్నది పిడత లాంటిది, అది ఒక స్టీల్ ఇది పెట్టి వీళ్ళు నిరసనలు తెలిపారు. అయోధ్య రామ విరాళాలపైన పార్లమెంట్లో వీళ్ళ పోరాటం మీకు అర్థమవుతుందా? ఈ పార్లమెంట్లో ఎవరైతే ఇక్కడ విరాళాల విషయంలో అభ్యంతరం తెలుపుతూ ఈ యొక్క ఇది చేశారో ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరంలో అడుగు పెట్టలేదు. ఒక్కరు కూడా అయోధ్య రామయ్యని దర్శించుకోలేదు. ఒక్కరు కూడా ₹1 వచ్చి హుండీలో డబ్బులు వేయలేదు. పైకి పెచ్చు అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఎంత అవమానించాలో అంత అవమానించారు. మరి వీళ్ళకెందుకండి ఈ విరాళాల గురించి? వీళ్ళకెందుకు అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి? ఇది ఒక ప్రైవేట్ సంస్థ అన్నారు. అది ఒక ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఈ మొత్తం ఇదంతా కూడా అయోధ్య రామతీర్థ ట్రస్ట్ మొత్తం ఇచ్చేసుకుంటుంది. బాధ్యత పడాల్సింది వాళ్ళు, తిట్టాల్సింది మనము హిందువులము. తిట్టుకుంటే మనం తిట్టుకోవాలి, పొగుడుకుంటే మనం పొగుడుకోవాలి, కొట్టుకుంటే మనం కొట్టుకోవాలి. వీళ్ళకేంటి సంబంధం? అయోధ్య రామ నిర్మాణాన్ని, అయోధ్య రామయ్య నిర్మాణాన్ని అడ్డుకున్నటువంటి వీళ్ళకేంటి సంబంధం? వీళ్ళు వచ్చారా? హుండీలో ₹1 వేశారా? పైగా 1000కి పోగా ఇక్కడ మేము బాబ్రీ మసీదు నిర్మిస్తామని చెప్పి శపథాలు సవాలు చేసినటువంటి వాళ్ళు. కొంచెమైనా మనకి సిగ్గుండాలి ఈరోజు వాళ్ళని పార్లమెంటుకి పంపించడానికి. ఏం ఒరిగిపోయిందని పార్లమెంటుకి పంపించేసాం వాళ్ళని? ఏమి ఇక్కడ అన్యాయం జరిగిపోయిందని? బీజేపీకి ఏం అన్యాయం చేసింది మనల్ని? వాళ్ళని పార్లమెంటుకి పంపిస్తున్నాం మనం. ఈరోజు వాళ్ళు పార్లమెంట్లో కూర్చుంటున్నారంటే హిందువులే కారణం. సిగ్గు లేకుండా మనం ఓట్లు వేయడం వల్ల ఈరోజు మన దీని మీదే వాళ్ళు ఇచ్చేసి కూర్చుంటున్నారు. మేము అయోధ్య రామాలయాన్ని నిర్మించనివ్వము, మేము బాబ్రీ మసీదుని నిర్మిస్తాము అని శపథాలు చేస్తున్నారంటే పార్లమెంట్లో ఎవడు ఓట్లు వేస్తే అక్కడ కూర్చున్నారు? నువ్వు నేను వేసినటువంటి ఓట్ల వల్లే. మనకి ఇంకెప్పుడు సిగ్గు వస్తుంది? మనకి ఇంకెప్పుడు లజ్జ వస్తుంది? కేవలం దేవాలయం గురించో దేవుడి గురించో నేను మాట్లాడడం లేదు, మతాల గురించి మాత్రమే మాట్లాడడం లేదు. మనకు తెలియకుండానే మన యొక్క హక్కుల్ని కాల రాసేస్తున్నారు వాళ్ళు. గత 60 సంవత్సరాలుగా హిందువుల యొక్క హక్కుల్ని కాల రాసేశారు. చివరికి వీళ్ళు హిందూ బిల్లును కూడా తీసుకురావాలని చూశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. హిందూ బిల్లు అంటే నువ్వు ఏ పండగ చేసుకోవాలన్నా, ఏ పబ్బం చేసుకోవాలనుకున్నా, ఏ దేవుడికి మొక్కాలనుకున్నా నువ్వు మైనారిటీలైనటువంటి ముస్లింల దగ్గరికి, క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని రావాలి. వాళ్ళు అనుమతులు ఇస్తారా? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? నువ్వు చేసేటటువంటి పండగ ఎంత ఉంటుంది, ఎంతమంది జనాభా వస్తారో చూసి అప్పుడు వాళ్ళు అడిగి వాళ్ళు దానికి ఇంతని డిమాండ్ చేస్తారు డబ్బులు. దానికి నువ్వు కట్టి అప్పుడు నువ్వు పండగ చేసుకోవాలి. అది కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే నిబంధనలు ఉంటాయో దానికి అనుగుణంగా చేయాలి, లోబడి చేయాలి. అది కనుక వస్తే ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ దాని మీద పడి రక్కేశారు కాబట్టి ఆ బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి ఓకే. అంటే మరి మీరు కాంగ్రెస్ యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి. నేను ఈరోజు మాట్లాడుతున్నాను, వాళ్ళు హిందూ బిల్లు తెచ్చారో లేదో అడగండి. హిందూ బిల్లు తీసుకొచ్చారో లేదో? ఏమైనా అబద్ధాలు చెప్తున్నాను? వీడియో రూపంలో కదా చెప్తున్నాను, అందరం అదే చెప్తున్నాం కదా. అయోధ్య రామాలయంలో ఎన్ని కోట్లైనా అవినీతి జరిగింది. ఇచ్చింది హిందువు, తీసుకున్నది హిందువు. అది ఒక ప్రైవేట్ సంస్థ మీ దృష్టిలో. మీకెందుకు ఇంక దాని గురించి మాట్లాడే హక్కు, అర్హత, అలాగే మీకు ఎటువంటి పారదర్శకత లేదు దాని మీద. మేము చూసుకుంటాం, మా యొక్క ట్రాన్స్పరెన్సీ ఏమో మేము చూసుకుంటాం. జరిగింది ఏదో జరిగింది, ఖచ్చితంగా మేము ఇంత ఇది జరుగుతుంది, ఖచ్చితంగా దీని మీద ఒక చెడ్డ పేరు వస్తుందని తెలిసినా కూడా ఎందుకు బయటకు వచ్చాయి? అవన్నీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని వచ్చాయి. జనాలు తిట్టుకుంటే తిట్టుకొని, జనాలు అయోధ్య రామాలయం మీద ఏమైనా అవాకులు చవాకులు పేలని, కానీ అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అలాగే హిందువులకి ఆ హక్కు ఉంది, తిట్టే హక్కు ఉంది. కానీ మీకు లేదు, కాంగ్రెస్ వాళ్ళకి లేదు. మీరు ఒక్కరైనా వచ్చారా? కనీసం అంత ఆహ్వానం పలికినప్పుడు పార్టీలే రాజకీయం అని చెప్పి మీరు ఆ రోజు వచ్చారా? రానప్పుడు మీకెందుకు?